ఫోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలని ఇటు సిపిఐ నాయకుడు చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం సిట్ విచారణ పేరుతో కాలయాపన చేస్తోందని, విచారణ వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు చాడ. కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు వస్తే రాజకీయాల్లో ఉన్నవారు స్వచ్ఛందంగా విచారణ చేయించుకోవాలన్నారు. అయితే ఆ మాదిరిగానే బండి సంజయ్ కూడా తన కొడుకు కేసుపై విచారణ చేయించి తన నిజాయితీ నిరూపించుకోవాలన్నారు చాడ వెంకటరెడ్డి. తెలంగాణలో సంచలనాత్మకమైన వ్యక్తి, కేంద్ర సహాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి, కేంద్ర హోంశాఖ సహాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సహాయ మంత్రి బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ్ ఆయన పైన ఫోక్స్ కేసు తీసుకురావడం ఒక సంచలనంగా మారింది. దీనిపైన ఇప్పటికే ప్రభుత్వం మరి వెంటనే సిట్ ఏర్పాటు చేసి తక్షణ చర్యకరే ప్రయత్నాలు వైపున విచారణ సాగించే ప్రయత్నం సాగిస్తుంది. మరోవైపున చూస్తే దీనివల్ల అంటే ఒక రకంగా బండి సంజయ్ ఏం లేదు, మా తప్పు లేదంటే అని చెప్తా ఉన్నాడు. తప్పు ఉందో తెలియదు. మరి బండి భగీరథ్ ఏమో ఆమె మేజర్ అని చెప్తా ఉన్నాడు. మైనరా మేజరా ఇవన్నీ ఏ విషయాలైనా అసలు ఏదైనా నిప్పు లేకుండా పొగరాదు. కాబట్టి ఇదంతా దీనిపైన వాస్తవాలు బయటకు రావాలా. రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు తమ కుటుంబంలో వాళ్ళు ఎవరు తప్పు చేసినా కఠినంగా శిక్షించాల్సిందే, సీరియస్గా చర్య ఉండాల్సిందే, క్రిమినల్ చర్య ఉండాల్సిందే. తక్షణమే విచారణ వేగవంతం చేసి దోషులను శిక్షించాలని చెప్పి